హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సౌజు జయరామ్ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఐ హోప్ మీ అందరూ కూడా చాలా బాగున్నారనుకుంటున్నాను. ఈరోజైతే మీ అందరి కోసం ఒక మంచి స్వీట్ రెసిపీ అయితే తీసుకొచ్చేసానండి. నోరూరిపోయే డబుల్ కా మీఠా, హైదరాబాదీ డబుల్ కా మీఠా అండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్‌గా చాలా సింపుల్‌గా మీకు ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ముందుగా అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ అయితే నేను ఒక బ్రెడ్ ప్యాకెట్ అయితే తీసుకున్నానండి. ఫుల్ ఆ బ్రెడ్ ప్యాకెట్ మొత్తం అయితే ఇప్పుడు నేను చేసేస్తున్నాను. చూశారు కదా! ఇప్పుడు దాన్ని ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో మనం ఒక్కొక్క బ్రెడ్ పీస్ తీసుకొని దానికి సైడ్స్ ఉన్న ఆ బ్రౌన్ కలర్ పీసెస్ అన్నీ కట్ చేసుకోవాలండి. అప్పుడు మనకి హల్వా అనేది మనకి ఫంక్షన్స్‌లో మనకి ఎలా వడ్డిస్తారో అదే స్టైల్‌లో చక్కగా వస్తుందనమాట. ఆ బ్రౌన్ కలర్ ఉండడం వల్ల కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. ఇంకోటి మనకంత లుకింగ్ కూడా అంత అనిపించదనమాట, చూడ్డానికి కూడా, టేస్ట్ కూడా. ఓన్లీ ఆ వైట్ పీసెస్ అయితే చాలా చక్కగా చూడ్డానికి బాగుంటుంది, తినడానికి కూడా చాలా బాగుంటుందండి. సో ఇలా ఒక్కొక్క పీస్ తీసుకొని ఆ బ్రౌన్ అనేది కట్ చేసేసుకొని సైడ్ పీసెస్ లోపల వైట్ది మనం 4 క్యూబ్స్గా కట్ చేస్తే సరిపోతుందండి. ఆ సైజ్ అనేది మనకి సరిపోతుంది. సో చూసారు కదా, ఇలా ఒక్కొక్కటిగా కట్ చేసుకోవాలి. నేను హైదరాబాదీ డబుల్ కా మీఠా అని ఎందుకు అన్నానంటే అండి, మ్యాక్సిమం నేను ఆంధ్రాలో ఉన్నప్పుడు ఏ ఫంక్షన్స్కి మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ఇలా లడ్డు, జిలేబీ అని ఇంకా ఏవేవో స్వీట్స్ అనేవి బాదుషా పెడతారు. కానీ డబుల్ కా మీఠా అనేది నేను ఎక్కడ అంతగా తినలేదండి. ఇప్పుడు ఏమైనా పెడుతున్నారేమో మేబీ. నేను పెళ్ళై తర్వాత ఇక్కడికి హైదరాబాద్ వచ్చాక చాలా ఫంక్షన్స్కి అయితే వెళ్ళాము. ఎక్కడికి ఏ ఫంక్షన్కి వెళ్ళినా వాళ్ళు ఎన్ని రకాల స్వీట్స్ పెట్టినా వాటిల్లో ఖచ్చితంగా డబుల్ కా మీఠా అనేది ఉంటుందండి. ఇలాగే పెడతారు, ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసి క్యాటరింగ్ వాళ్ళు అనేది మనకి ఇలాగే పెడతారనమాట. చాలా బాగుంటుంది. మొత్తం స్మాష్ చేస్తే ఏంటంటే అది మనకి హల్వాలాగా, బ్రెడ్ హల్వాలాగా వస్తుందండి. నాకు కూడా ఇలా ఇష్టం అనమాట. అందుకే మీకు అదే స్టైల్లో చేసి చూపించబోతున్నాను ఈరోజు. సో అందుకని చెప్పేసి నేను హైదరాబాదీ డబుల్ కా మీఠా అన్నానమాట. ఇక్కడికి వచ్చిన తర్వాతే నేను అది ఎక్కువగా తిన్నాను, నేర్చుకున్నాను అనమాట. సో చూసారు కదా, మనం 1 ప్యాకెట్ బ్రెడ్ పీసెస్ మొత్తం అలా క్యూబ్స్ లాగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు కొంచెం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని, మీరు కావాలంటే ఇది నెయ్యిలో కూడా వేయించుకోవచ్చండి. నేను ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేస్తున్నాను. కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి ఇలా అనమాట. మీరు ఒక 5-6 బ్రెడ్ పీసెస్ అయితే నెయ్యిలో కూడా వేయించుకోవచ్చు. సో చూసారు కదా, ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్ సిమ్లో ఉంచుకొని చక్కగా ఇలా ఒక్కొక్క పీస్ వేసేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేలా వేయించుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి, ఎక్కడ మాడిపోకూడదండి. సో బ్రెడ్ అనేది త్వరగా వేగిపోతుంది. సో అందుకని చెప్పేసి మనం వెంటనే బ్రెడ్ ఆయిల్లో వేయగానే స్పూన్తో 2 వైపులా తిప్పుకొని చక్కగా ఎక్కడ బ్లాక్ కలర్ రాకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకే వేయించుకొని వెంటనే తీసేసుకోవాలండి. అప్పుడే మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడ్డానికి కూడా లుకింగ్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలు ఫస్ట్ ఏదైనా మనం పెట్టినప్పుడు అది చూస్తారు, ఆ తర్వాతే టేస్ట్ చేస్తారనమాట. వాళ్ళకి ఫస్ట్ చూపుకి నచ్చాలి మనం పెట్టేది ఏదైనా కానీ, స్వీట్ అనేది. సో అందుకని చెప్పి మనం మెయిన్ ప్రాసెస్ ఇక్కడే ఉంటుందండి. ఇది ఎక్కడ మాడిపోకుండా చక్కగా వేయించుకున్నాము అంటే మనకి తర్వాత స్వీట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. దీంట్లో మనం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇన్ కేస్ మీకు కావాలి అంటే కుంకుమ పువ్వు ఉంటే యాడ్ చేసుకోండి, ఫుడ్ కలర్ అయితే వద్దు. సో చూసారు కదా, ఇప్పుడు అన్నీ అలా మనం వేయించి పక్కన పెట్టుకున్నా. ఇప్పుడైతే ఒక 1/2 లీటర్ పాలు తీసుకున్నానండి నేను. అవి మనం 1/2 లీటర్ అయ్యే వరకు మరిగించుకోవాలి. చక్కగా ఇలా కలుపుతూ ఉండాలండి స్పూన్తో. ఎందుకంటే ఎక్కడ మీగడ కట్టకూడదు దీనికి. మనం పాలు దాంట్లో వేసేటప్పుడు మీగడ కానీ ఆ పైన నురుగా ఇవేం రాకూడదండి. చక్కగా పాలు మాత్రమే వేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది. సో చూసారు కదా, ఇలా కలుపుకుంటూ అవి కొంచెం సేపు మరగనిచ్చి ఆ పక్కన పెట్టేసుకుందాం, చల్లారుతుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకో ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో 1 కప్పు నిండా షుగర్ వేసుకున్నానండి నేను. అంటే మనం ఒక ప్యాకెట్ తీసుకున్నాం కాబట్టి బ్రెడ్ 1 కప్ అండి. ఏదైనా ఒక మెజర్మెంట్ కప్పు పెట్టుకోండి. ఇలా నేను ఒక స్టీల్ బౌల్ పెట్టుకున్నాను. ఆ బౌల్ నిండుగా షుగర్ వేసుకొని దాంట్లో 1/2 బౌల్కి వాటర్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చక్కగా ఇది ఇలా నురగలు వచ్చి జస్ట్ మనం ఇలా పట్టుకుంటే స్టిక్కీగా అంటుకుంటే చాలండి. మనకి దీనికి ఏం పాకం, తీగ పాకం, ముదురు పాకం అలా ఏం అవసరం లేదు. మీకు ఇంకా చెప్పాలంటే గులాబ్ జామ్ పాకం ఉంటుంది కదా, గులాబ్ జామున్ అందరికీ వచ్చు కదా, సో అలా వస్తే సరిపోతుందండి. జస్ట్ ఒక చిటికెడు కుంకుమ పువ్వు ఉంటే వేసేసుకోండి మీ దగ్గర, లేదు అంటే వదిలేయండి. మనకి బ్రెడ్ చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ ఉంది కాబట్టి మనకి మంచి కలర్ అయితే స్ట్రెచర్ అనేది దీనికి వస్తుంది. సో చూసారు కదా, ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టేసుకోండి. ఇంకా పాకం అవసరం లేదు దీనికి. ఇప్పుడు చక్కగా మనం ముందుగా వేయించుకున్న బ్రెడ్ పీసెస్ అన్నీ దీంట్లో వేసేసుకుంటే ఒక్కొక్కటిగా సరిపోతుంది. మనం ఆ షుగర్ అనేది మనం చేసిన 1 ప్యాకెట్కి 1 కప్పు షుగర్ పాకం అనేది పర్ఫెక్ట్గా సరిపోతుందండి. అంతకంటే ఎక్కువ అవసరమే లేదు.
లేదు, మళ్ళీ మిగిలిపోతుంది. అది గులాబ్ జామ్ అయితే చక్కగా మనం షుగర్ తాగొచ్చు, కానీ దీనికి అవసరం లేదు. ఇది పర్ఫెక్ట్ మెజర్మెంట్ అనమాట మీకు. సో చూసారు కదా, ఇప్పుడు మనం ఆ బ్రెడ్ క్యూబ్స్ మొత్తం ఆ షుగర్ పాకాన్ని చక్కగా అబ్జర్వ్ చేసుకున్నాయి చూసారా. స్టవ్ సిమ్లో పెట్టుకొని ఉండాలండి. ఇప్పుడు మనం ఇవన్నీ చక్కగా అంటే ఎక్కడ స్మాష్ అవ్వకుండా మెల్లగా స్పూన్తో రెండు వైపులా తిప్పుకుంటూ ఉంటే ఆ పాకం అనేది, ఆ షుగర్ సిరప్ అనేది చక్కగా అన్ని క్యూబ్స్కి అబ్జర్వ్ అయిపోతూ ఉంటుంది. మెల్లగా కలుపుకోవాలి, స్మాష్ అవ్వకుండా ఎక్కడ. ఇప్పుడు దీంట్లో ముందుగా మనం మరిగించి పెట్టుకున్న పాలు ఉన్నాయి కదండి, అవి 1 కప్పు పోస్తే సరిపోతుంది. నేను గిన్నెతోటే పోసేసానండి. మీకు దీనికి కూడా మెజర్మెంట్ కావాలంటే ఇందాక మనం షుగర్ వేసాం కదా, అదే కప్పు నిండుగా పాలు వేసేసుకోండి, పర్ఫెక్ట్గా సరిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు వీటిని కూడా చక్కగా మనం మరిగించుకోవాలి కొంచెం సేపు. అంటే కొంచెం సేపు ఆ పాలన్నీ కలుపుతూ ఉంటే ఆ బ్రెడ్ పీసెస్ అబ్జర్వ్ చేసేసుకుంటాయి. షుగర్ సిరప్ ఎలా అయితే అబ్జర్వ్ చేసుకున్నాయో ఈ పాలు కూడా అలాగే అయ్యే వరకు మనం స్టవ్ సిమ్లో ఉంచేసుకొని మంచిగా మరిగించుకోవాలండి. చూసారు కదా, ఇలా నురుగలు వచ్చేసి ఆ పాలు మొత్తం అవి పీల్ చేసుకుంటాయి. అప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలండి. ఈ చల్లారేలోపు మనం దీంట్లోకి కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే వేయించేసుకుందాం. సో చూసారు కదా, ఇప్పుడు నేను జీడిపప్పు అలాగే కిస్మిస్ ఇవి మటుకు నా దగ్గర ఉన్నాయండి ప్రజెంట్. మీ దగ్గర ఎన్ని రకాల డ్రై ఫ్రూట్స్ అంటే అన్నీ వేసుకోండి, చాలా బాగుంటాయి డబుల్ కా మీఠాలోకి. చక్కగా ఇవి ఒక 3-4 స్పూన్స్ నెయ్యి వేసేసుకొని చక్కగా అవి వేయించుకొని ఇప్పుడు మనం ఆ డబుల్ కా మీఠా పైన ఆ నెయ్యి ఆ డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. అంతే, చక్కగా ఒక్కొక్క పీస్ ఒక 5-6 పీస్ అయితే ఒక్కొక్కరికి సరిపోతుంది. చాలా టేస్ట్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మీరు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చాలా సింపుల్గా ఉంది కదా, సేమ్ రెస్టారెంట్ స్టైల్ లాగే వస్తుంది మనకి, ఫంక్షన్స్లో తిన్నట్టే. నచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.